కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంగళగిరిలో దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదే టైంలో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు ఈ మీటింగ్ అరేంజ్ చేసి దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు, నిర్ణయాలు, వారి యొక్క సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే అందులో 2 లక్షల మంది ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకి కూటమి ప్రభుత్వం వారికి కార్పొరేషన్తో సంబంధం లేకుండా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి చొరవ, అదేవిధంగా మోడీ గారు ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని సంక్షేమం కోసం తీసుకునేటువంటి చర్యలుగా భావిస్తున్నాం. అయితే ఫిబ్రవరి 24వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అదే నెల 28వ తారీఖున జియో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జియో ఇష్యూని ఈరోజు అమలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సులో మాట్లాడి వారికి ఇంద్రధనుసు అనే పథకం కింద వీరికి ప్రత్యేకించి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈ విధమైనటువంటి సర్వీసులు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ అవగాహనతో ఉండి దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.